హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ అని యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, మీరు ఎస్యూవీ వెహికల్ని కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్ 15 lakhs లోపు అయినట్టయితే డెఫినెట్గా మీరు ఇంకొన్ని నెలలు వెయిట్ చేసినట్టయితే 2022 మారుతి విటారా బ్రీజా ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అవ్వబోతుంది. సో నేనైతే ఈ ఫ్యూచర్స్ చూసి మత్తిపోయింది నాకైతేను. సో ఈ రోజు 2022 విటారా బ్రీజా టాప్ వేరియంట్ యొక్క ఇంటీరియర్ పిక్స్ చూపిస్తాను మీకు. అండ్ దాంతోపాటు యాడ్ ఆన్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, కాస్మెటిక్ చేంజెస్ ఏంటి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లాస్ట్లీ ఫైనల్గా మనము ఈ విటారా బ్రీజా యొక్క వర్త్ వాల్యూ ఫర్ మనీ ఉందా ఇప్పుడున్న కాంపిటీషన్తో కంపేర్ చేసుకుని అయితే అనేది కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఒకే ఒక చిన్న హెల్ప్ ఏంటంటే, నాకు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఈ 2022 విటారా బ్రీజాకి ఎంత క్రేజ్ ఉందని ఒక సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఇప్పటివరకు మారుతి సుజుకి వాళ్ళు ఏ ఒక్క వెబ్సైట్లో కూడా మనకు ఆఫీషియల్ బుకింగ్ అనేది ఓపెన్ చేయలేరు. కానీ మెయిన్ డీలర్షిప్స్ ఎవరైతే ఉంటారో సెలెక్టెడ్ డీలర్షిప్స్ వాళ్ళు టోకెన్ అమౌంట్ అనేది తీసుకుంటున్నారు. ఏదైతే మనం ల్యాండ్ పర్చేస్ చేసే టోకెన్ ఎలా అయితే ఇస్తారో అలా ప్రీ బుకింగ్ అన్అఫీషియల్గా చేయించుకుంటున్నారు. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు 2022 విటారా బ్రీజాకి ఎంత క్రేజ్ ఉండబోతుంది. అండ్ రాబోయే రోజుల్లో వీటి యొక్క వెయిటింగ్ పీరియడ్ కూడా ఎలా ఉంటుందో డీలర్షిప్ వాళ్ళకి ఐడియా వచ్చేసింది దీని యొక్క పిక్స్ చూస్తుంటే. సో మీరు కూడా ఈ వీడియో చూసి వెంటనే మీకు వెహికల్ నచ్చినట్లయితే నియర్ బై ఉన్న డీలర్షిప్ దగ్గరికి వెళ్ళి వెహికల్ అనేది అన్అఫీషియల్గా మీరు టోకెన్ అమౌంట్ కూడా కన్ఫర్మ్ చేసుకొని రిసిప్ట్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మారుతి విటారా బ్రీజా ఎప్పుడు లాంచ్ కాబోతుందని మీరు అడిగినట్టయితే ఈ మంత్ June 30 లోపు మనకు అఫీషియల్ లాంచ్ అనేది అవ్వబోతుంది. కానీ డీలర్షిప్స్ వాళ్ళ దగ్గరికి వచ్చే మాత్రం నెక్స్ట్ మంత్ వరకు ఉంటుంది. అండ్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు కూడా సూన్ డెలివరీస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి మనకు విటారా బ్రీజా పైన ఫేస్ లిఫ్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం 2022 బ్రీజా గురించి కీ హైలైట్స్ విషయం మాట్లాడదాం. ముందుగా మనము ఇప్పటివరకు కూడా 2022 విటారా బ్రీజా అని అన్నాం కదా, కానీ మనకి వెనుకున్న బ్యాచింగ్ పైన చూస్తున్నట్టయితే విటారా అనే పేరు తీసేశారు మనకు రేర్ నుంచి చూసుకున్నట్టయితేను. సో ఇప్పటి నుంచి ఓన్లీ 2022 మారుతి సుజుకి బ్రీజా అని అయితే పిలవాలి మనము, ఎందుకంటే విటారా అనే నేమ్ని ఫస్ట్ తీసేశారు ఈ ఫేస్ లిఫ్ట్లో. నెక్స్ట్ మాట్లాడితే మనం లుక్స్ పరంగా చూసుకున్నట్టయితే అగ్రెసివ్ లుక్స్ అనేవి ఉన్నాయి మనకు ఈ బ్రీజా పైన చూసుకున్నట్టయితేను. ఇంకా మనం డిజైన్స్ పైనకి వెళ్ళిపోయినట్టయితే మనకు న్యూ గ్రిల్ అయితే చూడొచ్చు మనకు ఫ్రంట్ నుంచి. అండ్ దాంతోపాటు మనకు ఫ్రెష్ బంపర్ రీడిజైన్ కూడా చేశారు మనకు మారుతి వాళ్ళు. ఇంకా 16 inches డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అయితే ఇస్తున్నారు మనకు ఈ సరికొత్త బ్రీజా పైన. అలాగే రీడిజైన్ హెడ్ ల్యాంప్స్ అండ్ టైల్ ల్యాంప్స్ రెండు కూడా మనకు రీడిజైన్ అనేది చేశారు. ఎల్ఈడి ఇస్తున్నారు ఇప్పుడు మనకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే. అండ్ దాంతోపాటు ఇవన్నీ కలిపినట్టయితే మనకు సింపుల్గా చెప్పాలంటే క్రాస్ ఓవర్ కాంపాక్ట్ ఎస్యూవీ కిందకి అయితే ఉంటుంది లుక్స్ పరంగా మాట్లాడాలంటే ఈ సరికొత్త 2022 బ్రీజా మనకు. ఎక్స్టీరియర్ నుంచి మనకు కొన్ని పిక్సే లీక్ అవ్వడం వల్ల మనకు పెద్దగా మనం డిజైన్స్ పరంగా ఎక్కువగా మాట్లాడలేము. సో ఫస్ట్ ఒకసారి మనకు డీలర్షిప్ వాళ్ళ దగ్గర రాగానే ఫస్ట్ రివ్యూ వాకర్ అండ్ తెలుగు వీడియో అయితే మన బైకర్స్ బస్ తెలుగు ఛానల్లో అయితే ఉంటుంది. సో దాన్ని కూడా ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని రెడీగా. నెక్స్ట్ మనకు ఒకసారి ఇంటీరియర్ వెళ్ళిపోయినట్టయితే క్విక్లీగా మనకు 2022 బ్రీజా గురించి మాట్లాడితే ఫస్ట్ మనకు ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంటుంది డాష్ బోర్డ్ పైన. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటాం మనము. సో లేటెస్ట్ జనరేషన్లో చూసుకుంటే మనకు ఫోన్ కనెక్టివిటీతో ఉంటుంది. అండ్ టెక్నికల్ స్పెక్స్ అన్నీ కూడా ఉంటాయి మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి మనకు. బట్ ఈ స్క్రీన్ సైజ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది నేను పర్సనల్గా అనుకుంటుంది 9 inch స్క్రీన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైతే మనకు రీసెంట్ టైమ్స్లో బెలినోలో ఇచ్చారో సేమ్ ఫ్యూచర్స్తో మనకు సేమ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉండబోతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో 7 inch కూడా అవ్వచ్చు, ఆర్ఎల్స్ మ్యాక్స్ అయితే నేను 9 inch అని అనుకుంటున్నాను ఈ యొక్క స్క్రీన్ సైజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ. రీసెంట్ టైమ్స్లో మనకు బెలినోలో కూడా చూసాను కాబట్టి ఫేస్ లిఫ్ట్. ఇంకా మనము ఇంటీరియర్ రివైజ్డ్ ఫ్యూచర్స్ విషయం మాట్లాడితే మనకు చాలా కొత్త ఫ్యూచర్స్ అనేవి తీసుకొచ్చారు 2022 బ్రీజా పైన చూసుకుంటేను. సో ప్రీమియం డాష్ బోర్డ్ ఫీల్ అనేది ఇస్తుంది. సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి చాలా మటుకు చూసుకుంటేను. ఇంకా ఫస్ట్ టైం మనకు హెడప్ డిస్ప్లే అనేది ఇస్తున్నారు ఈ బ్రీజా పైన చూసుకున్నట్టయితే మనకు విత్ 360-degree కెమెరా వ్యూ కూడా ఉంది ఇప్పుడు మనకు చూసుకున్నైతే. అండ్ ఆటో ఏసీ కంట్రోల్ కూడా ఉంది మనకు, ఆటోమేటిక్ ఏసీ ఉంది ఇప్పుడు చూసుకున్నైతే. ఫస్ట్ టైం మనకు బ్రీజాలో ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు రేర్ ఏసీ వెంట్స్ ప్రొవైడబుల్ చేయలేదు మారుతి వాళ్ళు. బట్ ఈ ఫేస్ లిఫ్ట్ 2022 బ్రీజా పైన మనకు రేర్ ఏసీ వెంట్స్ కూడా చూడొచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా మనకు సన్ రూఫ్. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు బ్రీజా పైన సన్ రూఫ్ కావాలని. ఇప్పటివరకు పర్చేస్ చేసిన వాళ్ళందరూ అయితే బాధపడుతుండొచ్చు ఎందుకంటే సన్ రూఫ్ లేదని. బట్ ఇప్పుడు మీరు పర్చేస్ చేసే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే 2022 బ్రీజా పైన మనకు డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ అనేది ఉంది మనకు. ఫ్రంట్ 2 ప్యాసింజర్ వాళ్ళకు కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇంకా మనకు డాష్ బోర్డ్ పైన అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ కానీ
కానివ్వండి, స్టీరింగ్ కంట్రోల్స్ కానివ్వండి, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది మనకు, ఎంఐడి డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది మనకు చూసుకున్నైతే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇంకొక అప్డేటెడ్ మనకు టాక్ కూడా తెలుస్తుంది. ఇందులో పిక్స్లో అయితే ఎక్కడ కూడా లీక్ అవ్వలేదు, కాకపోతే ఒక టాక్ అనేది నడుస్తుంది, మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉండబోతుంది బ్రీజాలో అని చెప్తున్నారు. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీకి చాలా బాగుంటుంది మనకు. సో ఇప్పటి వరకు ఎస్యూవీస్లో ఫ్యూయల్ లేదు, మైలేజ్ లేదని చాలామంది బాధపడుతున్నారు. నెక్సాన్ కానివ్వండి, వెన్యూ కానివ్వండి, సోనెట్ కానివ్వండి. బట్ బ్రీజా పైన చూడండి మీరు, అన్ని ఫీచర్స్తో పాటు కంఫర్ట్, లుక్స్, దాంతోపాటు మైలేజ్ కూడా చాలా బాగుంటుంది ఈ సరికొత్త 2022 బ్రీజా పైన అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికైనా ఇంపార్టెంట్ అయింది, మన అందరం కూడా ఎదురు చూసేది సేఫ్టీ. సో బ్రీజా అంటే మనకి ఇంతకుముందు వరకు చూసుకున్నైతే 4 స్టార్ సేఫ్టీ రేటింగ్తో అనేది బ్రీజా ఉంది మనకు. సో నో డౌట్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మనకు. హెవీ థిక్ మెటల్ యూజ్ చేస్తారు. బట్ ఈ సరికొత్త 2022 బ్రీజా పైన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మనకు ముందుగా ఈ ఆర్కిటెక్చర్ విషయం మాడితే సేమ్ ఓల్డర్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయి ఉంటుంది మనకు. హెక్టిక్ ప్లాట్ఫామ్ విత్ సి ప్లాట్ఫామ్ అంటారు మనకు సింపుల్గా. సో సుజుకి వాళ్ళు సేమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు. మళ్ళీ బ్రీజా ఫేస్ లిఫ్ట్ పైన చూడవచ్చు మనకు. ఇప్పుడు మనకు సేఫ్టీ రేటింగ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నట్టయితే మనకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కొంతమంది టాక్ అయితే నడుస్తుంది మనకు. ఎందుకంటే ఇంతకుముందు బ్రీజాలోనే మనకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ చూడొచ్చు. విత్ ద లెస్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి మనకు. 2 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈఎస్పి ఇవే మాత్రం ఉంటుండే. బట్ ఇప్పుడు సరికొత్త ఫేస్ లిఫ్ట్ బ్రీజా పైన చూసుకున్నైతే మనకు బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది మనకు. ఫ్యూచర్స్ కూడా యాడ్ ఆన్ చేసి కానీ సేఫ్టీ ఫీచర్స్ మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ మినిమం ఉంటాయి మనకు టాప్ వేరియంట్లో. అండ్ ఏబిఎస్, ఈఎస్పి, ట్రాక్షన్ కంట్రోల్స్ ఎక్సెట్రా ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి మనకి ఇప్పుడు చూసుకునైతే బ్రీజా పైన. సో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా పెరగబోతుంది మార్కెట్లో ఇప్పుడు మనకు. ఫ్రెండ్స్, ఫీచర్స్ అన్నీ ఓకే, లుక్స్ ఓకే, కంఫర్ట్ ఓకే, దాంతోపాటు సేఫ్టీ కూడా ఓకే. ఇప్పటివరకు మాట్లాడుకున్నాం ఇవన్నీ టాపిక్స్. ఇప్పుడు ఇంజన్ విషయం మాట్లాడదాం. సో ఈ సరికొత్త 2022 బ్రీజా పైన ఇంజన్ విషయం మాడితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంజన్ అని చెప్తున్నారు మనకు. 1.5 లీటర్ డ్యూయల్ జెట్ వివిడి టెక్నాలజీతో మనకు పెట్రోల్ మోటార్ అనేది ఉండబోతుంది మనకు. సో దీంతో పాటు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఎంతమంది చెప్పినట్టుగానే మైలేజ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. అరౌండ్ 20 కిలోమీటర్స్ పర్ లీటర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో ఇంకా ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ ఉంటుంది మనకు. 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్ అనే ఆప్షన్ ఇవ్వబోతున్నారు. పవర్ ట్రైన్స్ వచ్చేసి మనకు 110 bhp ఆఫ్ పవర్ అండ్ 137 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. పెట్రోల్ కాబట్టి టార్క్ అది తక్కువగా ఉంటుంది, కానీ bhp ఆఫ్ పవర్ ఎక్కువగా ఉంది మనకు. సో పికప్ చాలా బాగుంటుంది మనకు లో రేంజ్లో కూడా చూసుకున్నట్లయితేను. నెక్స్ట్ మనకు ఇవన్నీ మాట్లాడినట్లయితే ఒక ఎత్తు, ఇప్పుడు వరకు మనకు బ్రీజాలో సిఎన్జి ఆప్షన్ లేదు. బట్ ఈ ఫేస్ లిఫ్ట్లో మనకు సిఎన్జి ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉందని అయితే ఎక్కువగా టాక్స్ వినిపిస్తున్నాయి. అది కూడా బిగినింగ్ నుంచే. సో వెహికల్ లాంచ్ అయినాక 6 monthsకి అయితే కాదు, ఫస్ట్ నుంచే మనకు సిఎన్జి ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో అని అయితే చెప్తున్నారు. ఒక టాక్ అనేది నడుస్తుంది. సో ఒకవేళ బ్రీజాలో సిఎన్జి అంటే ఎక్సలెంట్ కాంబినేషన్తో ఉంటుంది మనకు. పవర్ ట్రైన్స్ సిఎన్జి అరౌండ్ 88 bhp, కొద్దిగా పవర్ తక్కువగా ఉంటుంది. బట్ సిఎన్జి 26 కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది మైలేజ్ ఇస్తుంది పర్ కేజీ యావరేజ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఇవైతే మనకు మెయిన్గా ఇంజన్ విషయం మాట్లాడుకుని అయితే సరికొత్త 2022 బ్రీజా పైన. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన టాపిక్ మాట్లాడినైతే మనకు కాంపిటీషన్, కంపారిజన్ అండ్ వాల్యూ ఫర్ మనీ. సో కాంపిటీషన్ చూసుకునైతే మార్కెట్లో మనకు ఎస్యూవీస్ కింద మనకు మెయిన్ కార్స్ వచ్చేసి చూసుకునైతే నెక్సాన్ ఫస్ట్ వస్తుంది, హుండై వెన్యూ వస్తుంది, నెక్స్ట్ మనకు కియా సోనెట్ వస్తుంది మనకు సేల్స్లో. అండ్ దాంతోపాటు మనకు XUV 300 కూడా వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా మనకు కైగర్ అండ్ మ్యాగ్నెట్ కూడా రావచ్చు. సో ఇది మన కాంపిటీషన్ ఎస్యూవీస్ కింద మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి ఈ కంపారిజన్లో అయితే కంపేర్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు కూడా టాటా నెక్సాన్ ఏంటంటే సేఫ్టీ పరంగా మనకు సేఫ్టీ బాగుంటుంది అనేసి స్ట్రాంగెస్ట్ సేల్స్లో అయితే దూసుకెళ్తుంది మనకు. ఈ ఒక్క రీజన్ తోటి మనకు స్ట్రాంగ్ కార్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అని అయితే వెళ్తుంది ఫస్ట్ పొజిషన్లో. నెక్స్ట్ మనకు సోనెట్ అండ్ వెన్యూ పరంగా మాట్లాడితే ఈ రెండు కూడా వాటి యొక్క డీలర్షిప్స్ వాళ్ళు కానీ షోరూమ్స్ వాళ్ళు కానీ ఆఫర్స్ అని అవ్వని ఇవ్వని కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ వాటి యొక్క సేల్స్ని సేల్ చేస్తున్నారు ఈ రెండు బ్రాండ్స్ వాళ్ళు. సో ఇంకా కైగర్ అండ్ మ్యాగ్నెట్ అంటారా, సో సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, కంపారిజన్ ఎక్కువగా తీసుకోలేము. అండ్ XUV 300 కూడా డీసెంట్ సేల్స్ అనేవి ఉన్నాయి మనకు. బట్ ఇప్పుడు మనకు 2022 బ్రీజా అయితే వచ్చేసింది మనకు. సో ఓకే, మనకు వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుని అయితే ఇప్పుడు మనకు నెక్సాన్కి సేఫ్టీలో కాంపిటీషన్ ఇస్తుంది. సోనెట్లో మనకు ఫ్యూచర్స్ పరంగా కాంపిటీషన్ ఇవ్వబోతుంది. సన్ రూఫ్, హెడ్ అప్ డిస్ప్లే, 360-degree కెమెరా వ్యూ. అండ్ వెన్యూతో కంపేర్ చేసుకుంటే మైలేజ్ పరంగా అండ్ మెయింటెనెన్స్ పరంగా కాంపిటీషన్ ఇస్తుంది బ్రీజా. సో ఎటు పక్క కూడా చూసుకున్న అన్ని ఆస్పెక్ట్స్లో మనకు కవర్ చేయబోతుంది సరికొత్త 2022 బ్రీజా మనకు. ఇంకా మాట్లాడితే ఓకే, వేరే బ్రాండ్స్తో కంపారిజన్ వద్దనుకున్నట్టయితే సుజుకిలోనే తీసుకుందాం. మనకు మారుతి సుజుకిలోనే మనకు
బెలినోలో మనకు వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వరు, హెడ్ అప్ డిస్ప్లే ఇస్తారు. XL6లో మనకు వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తారు, హెడ్ అప్ డిస్ప్లే ఇవ్వరు, 360 కెమెరా ఇవ్వరు. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు ఒక కార్లో ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఇంకో కార్లో ఇంకో ఫ్యూచర్ ఉంటుంది. బట్ బ్రీజాలో చూసుకున్నైతే అన్ని మారుతి కార్స్ కంపేర్ చేసుకున్నైతే అన్ని ఫ్యూచర్స్ని మిక్స్ చేసి బ్రీజాలో అయితే పెట్టారు మనకు. సో ఇప్పటి నుంచి మారుతి సుజుకి వెళ్ళినట్టయితే కొంటేనే బ్రీజా కొనండి, ఎందుకంటే అన్ని ఫ్యూచర్స్ మీకు అందులోనే వచ్చేస్తాయి. ఈ యొక్క కార్ కొనాలా, ఆ సేఫ్టీ కార్ కొనాలా, ఈ ఫ్యూచర్స్ ఉన్న కార్ కొనాలని కూడా అవసరం లేదు. మీకు అన్నీ ఉంటాయి మనకు, మైలేజ్, సేఫ్టీ, లుక్స్, కంఫర్ట్, ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి మనకు బ్రీజాలోనే చూసుకున్నట్టయితే. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వాల్యూ ఫర్ మనీ అండ్ ప్రైస్. ముందుగా ప్రైస్ విషయం మాట్లాడేద్దాం. సో 2022 బ్రీజా ప్రైస్ విషయం మాట్లాడితే మనకు చాలా అట్రాక్టివ్ ప్రైస్ అనేది ఇవ్వబోతుంది మారుతి సుజుకి. సో ఇప్పటివరకు ఏ ఒక్క కార్ కూడా SUV ఇలాంటి ప్రైస్ పెట్టకుండా మనకు అలాంటి ప్రైస్ బ్రాకెట్ అనేది పెట్టబోతుంది. సో బేస్ మోడల్ మనకు 8 లక్షల నుంచి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ చూసుకున్నైతే టాప్ ట్రిమ్ ఎండ్స్ వేరియంట్స్ చూసుకున్నైతే అరౌండ్ ఎక్స్పెక్టెడ్ మనకు ఎస్టిమేషన్గా 12 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంది మనకు. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఆన్ రోడ్ మనకు యావరేజ్గా కూడా టాప్ ఎండ్ ఎంతగా లాస్ట్ వెళ్ళినా కూడా మనకు 15 lakhs లోపే మనకు బ్రీజా విత్ ఆల్ ఫ్యూచర్స్, సేఫ్టీ, కంఫర్ట్, ఇంజన్, మైలేజ్, లుక్స్ అన్నీ కూడా మనకు బ్రీజాలో అయితే ఫిల్ అయిపోతాయి. సో మారుతి సుజుకి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే విపరీతమైన సేల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూనే ముందే వాళ్ళైతే ఒక బల్క్ అమౌంట్ ఆఫ్ మనకి యూనిట్స్ అనేవి తయారు చేసి అయితే పెట్టుకున్నారని టాక్ కూడా వస్తుంది. సో SUV కానీ పర్చేజ్ చేసేవాళ్ళు, హ్యాచ్ బ్యాగ్స్ కానీ పర్చేజ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా 2022 బ్రీజా మాత్రం మీకు 110% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఇట్స్ మై ప్రామిస్. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో 2022 మారుతి బ్రీజా టాప్ అండ్ వేరియంట్ ఇంటీరియర్, ఫ్యూచర్స్, లుక్స్ అండ్ తెలిసిన విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నాను. ఇంజన్ కానివ్వండి, మైలేజ్ కానివ్వండి, కంపారిజన్ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి. సో వన్స్ మనకు డీలర్షిప్ వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెహికల్ రాగానే ఫస్ట్ రివ్యూ అనేది ఉండబోతుంది వాక్ అరౌండ్, అండ్ ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కూడా తెలుగులో మన ఛానల్ తరఫున అయితే ఉంటాయి. సో ఇప్పుడే మీరు బైకర్స్ బాస్ సన్నీని అండ్ బైకర్స్ బాస్ తెలుగుని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. డెఫినెట్గా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఫస్ట్ మన తెలుగులోనే వస్తాయి మన ఛానల్ నుంచి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పార్ట్.